యవ్వన కాలంలో నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. యవ్వన కాలంలో నువ్వు ఎప్పుడైతే జాగ్రత్త కలిగి ఉంటావో నీ జీవితం అటు ఇటు వెళ్లకుండా నిన్ను నిలబెడతాడు దేవుడు. హల్లెలూయా. యోసేపు నిలబెట్టినట్టు, దానియేలు నిలబెట్టినట్టు సంసోను అయితే నాశనం అయిపోయాడు. కానీ యోసేపు నాశనం అయ్యాడా? సంసోను ఒక ఆడదాని వలలో పడిపోయి ఎలా నాశనం అయిపోయాడు? అందుకే అంటున్నావు సంసోనులా మీరు ఉండకూడదు. ఒకప్పుడు సంసోను ఎంత బలవంతుడు, సంసోను ఎలా బలవంతంగా ఉన్నాడు. ఒకరోజు ఎవరి వల్ల సంసోను పాపంలో పడిపోయాడు? ఒక ఆడదాని స్నేహం వల్లనా? అందుకే వ్యభిచారం చేయకూడదు, నువ్వు పాపం చేయకూడదు. నువ్వు వ్యభిచారం చేస్తే నీ మరణానికి నువ్వే మరణం తెచ్చుకుంటావు. నీ జీవితానికి, నీ జీవితం నాశనం అయిపోతుంది. వ్యభిచారం చేస్తేనే నువ్వు నాశనం అయిపోతావు. అందుకే యవ్వన బిడ్డలకి వ్యభిచారానికి దూరంగా ఉండాలి, నువ్వు పాపానికి దూరంగా ఉండాలి, నీ తల్లిదండ్రుల మాటలకు లోబడాలి. ముందు నువ్వు దేవుడికి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు దేవుడు భయభక్తులు కలిగి ఉంటావో నీ తల్లిదండ్రుల మాటలు కూడా నువ్వు ప్రేమిస్తావు. అందుకే దేవుడు చెప్పిన మాటలే చెప్తున్నాను. నా సంసోను నాశనం అయిపోయాడు పాపంలో పడి. అదే యోసేపు ప్రార్థన చేసుకొని దీవించబడ్డాడు. దానియేలు ఎంత దీవించబడ్డాడు? యవ్వనస్తులు. అందుకే నేను యవ్వనస్తుల కోసం చెప్తున్నాను. దేవుడు ప్రతీది కూడా ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. అందుకే నువ్వు పాపము విడిచిపెడితే నువ్వు బాగుపడతావు. నువ్వు పాపాన్ని పట్టుకున్నావా సర్వనాశనం అయిపోతావు. ఇది ఒక్కటే మీరు ఆలోచించుకోవాలి. అందుకే యవ్వనస్తులు ఎప్పుడు కూడా నువ్వు పాపానికి దూరంగా ఉండాలి. నువ్వు పాపానికి దూరంగా ఉండాలి. ఉంటే నువ్వు జీవితంలో